నమస్కారం. ఈటీవీ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. పరమశివుని 11వ అవతారంగా ఆంజనేయ స్వామి అవతారాన్ని చెబుతారు. మన దేశంలో ఆంజనేయోపాసనకు ఎనలేని ప్రాధాన్యం ఉంది. విష్ణు, రుద్ర, శక్తి, చైతన్య రూపాల సమన్వయ స్వరూపమే ఆంజనేయుడు. అలాంటి మహామహిమాన్వితుడైన ఆంజనేయుడు హిందూపురంలో భక్తుల పాలిట వరదాయకునిగా కొలువుదీరి ఉన్నాడు. ఈనాటి తీర్థయాత్రలో ఈ ఆలయ విశేషాల్ని తిలకిద్దాం రండి. హనుమంతుడు భక్తులందరికీ ఆదర్శప్రాయుడు. దైవంతో సమానంగా పూజలందుకుంటున్న భక్తాగ్రేసరుడు. రామకార్యాన్ని సఫలం చేసిన రామసేవా దురంధరుడు, మహాబలుడు, బుద్ధిమతాం వరిష్ఠుడు, కపిశ్రేష్ఠుడు, సర్వశాస్త్ర పారంగతుడు, స్వామి భక్తి పరాయణుడు, కొలిచిన భక్తుల పాలిటి భక్త సులభుడు, ఆశ్రిత వత్సలుడు. ఇలా ఆంజనేయుడి గురించి ఎన్నెన్నో విశేషణాలు చెప్పుకోవచ్చు. నీళ్లు లేని ఏరు, ఆంజనేయుడి మందిరం లేని ఊరు ఉండవంటే అతిశయోక్తి కాదు. అభయానంద ప్రదాయకుడైన హనుమంతుణ్ణి ఆరాధిస్తే సకల కార్యాలు నెరవేరుతాయి, సమస్త మనోభీష్టాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. హిందూపురంలో దివ్య ప్రభాభాసితంగా విరాజిల్లుతున్న ఆంజనేయ స్వామి ఆలయం భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ ఆలయలోగిలి ప్రశాంతమైన వాతావరణంలో తేజరిల్లుతోంది. ఆలయ ప్రాకారంపై హనుమత్ వైభవాన్ని, లీలా విశేషాల్ని ఆవిష్కరించే శ్రీమద్ రామాయణంలో సుందరకాండలోని ప్రధాన ఘట్టాలు ఇక్కడ శిల్ప కళా తోరణంగా దర్శనమిస్తాయి. చూడముచ్చటైన ఈ శిల్పాకృతుల్ని దర్శించుకుని ఆంజనేయ స్వామి మహిమా వైభవాన్ని, మహోన్నతమైన స్వామి తత్వాన్ని భక్తులు స్మరించుకుంటారు. ఆలయ ప్రవేశ ద్వారంపై ఆంజనేయ సహిత సీతారామ లక్ష్మణుల దివ్యమూర్తులు వర్ణశోభితమైన శిల్ప కళాకృతులుగా పరిఢవిల్లుతాయి. ప్రవేశ ద్వారానికి దిగువన ఇరువైపులా గజరాజమూర్తులు ధీర గంభీరంగా నెలకొని ఉంటాయి. సప్తవర్ణ రంజితమైన ప్రధాన ఆలయ గోపురంపై ఆంజనేయ మూర్తులు, ఇతర దేవతామూర్తులు గోచరమవుతాయి. అలాగే ప్రధాన ఆలయ ముఖమంటపం అగ్రభాగాన పలు ఆంజనేయ విగ్రహాలుంటాయి. గర్భాలయంలో సుప్రసన్న సుందరమూర్తిగా ఆంజనేయ స్వామి గోచరమవుతాడు. అభయానంద కారకుడైన స్వామి దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించి ముద్ర ఉన్న ఈ విలక్షణ ఆంజనేయ స్వరూపాన్ని సేవించడం వల్ల సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. గర్భాలయంలో మహా తేజస్సుతో, అఖండ యశస్సుతో కూడిన ఆంజనేయ స్వామి విలక్షణమైన విగ్రహం ఆకట్టుకుంటుంది. ఈ తరహా స్పష్టమైన ఆకృతులు కలిగిన జయగురు వర్ణశిలా విగ్రహం ఎంతో అరుదైనదిగా భావిస్తారు. రజత కవచాలంకృతుడైన ఆంజనేయుడు పుష్పమాలికల సౌందర్యంతో ఆకర్షణీయంగా భాసిల్లుతాడు. రజత కిరీటం, హనువు, ముఖాలకు రజత కవచాకృతులు అమరి ఉంటాయి. కనకాంబరాలు, చామంతులు, సన్నజాజులు, మల్లెలు, మరువం, దవనాలు ఇలా నానావిధ పరిమళ పత్ర పుష్పాల్ని మాలలుగా స్వామికి అలంకరించిన వైనం ఆకట్టుకుంటుంది. సర్వాంగ సుందరంగా సుందరుడైన హనుమ సార్థక నామధేయునిగా భక్తుల్ని ఆకట్టుకుంటాడు. ప్రతి మంగళవారం, శనివారం హిందూపురం ఆంజనేయునికి అభిషేక వేడుకను నయన మనోహరంగా నిర్వహిస్తారు. స్వామి నిజ రూపానికి జరిపే ఈ వేడుక పవిత్ర జలాలు, సుగంధ ద్రవ్యాలు, ఫలాలతో నేత్రానందకరంగా జరుపుతారు. జయగురు వర్ణ శోభతో అలరారే ఈ మూర్తి ఆకర్షణీయంగా ఉంటుంది. స్వామి కుడి చెయ్యి అభయహస్తం, ఎడమ చేతిని నడుముపై ధరించి ఉంటాడు. గోక్షీరం, సుగంధ జలం, హరిద్రోదకం, పంచామృతాలతో అభిషేకాన్ని నిర్వహించడంతో పాటు స్వామికి ఎంతో ప్రియమైన అరటి పండ్లను స్వామి హనువుపై అలదుతారు. వీరాంజనేయం ప్రసన్నాంజనేయం అభయాంజనేయం భజే వాయుపుత్రం. వీరాంజనేయం ప్రసన్నాంజనేయం అభయాంజనేయం భజే వాయుపుత్రం.
హిందూపురం ఆంజనేయ సన్నిధానంలో హేరంబ గణపతి, మూలరామ సన్నిధి ఉపాలయాలున్నాయి. పంచముఖ సమన్విత హేరంబుణ్ణి భక్తులు ఈ ఆలయంలో దర్శించుకుంటారు. అలాగే రాఘవేంద్ర యతీంద్రుల స్వరూపంగా భావించే మూలరామ సన్నిధానాన్ని దర్శించి భక్తులు సభక్తికంగా ప్రణమిల్లుతారు. హిందూపురం ఆంజనేయ స్వామి ఆలయంలో 2 ఉపాలయాలున్నాయి. ఈ ఉపాలయాలు ఎంతో ప్రత్యేకమైనవి. సర్వ విఘ్నాల్ని రూపుమాపే విఘ్న గణపతి ఇక్కడ ఉన్న ఆలయంలో స్థానక రూపుడై విశ్వరూప వినాయకుడిగా దర్శనమిస్తాడు. ఈ గణపతి స్వరూపాన్ని హేరంబ గణపతిగా వ్యవహరిస్తారు. ఈ తరహా మూర్తులు ఎంతో అరుదైనవి. పంచముఖ గణపతిగా గోచరమయ్యే హేరంబ గణపతి స్వరూపాన్ని దర్శించుకుంటే చాలు, సకల అడ్డంకులు తొలగిపోతాయి. బలహీనులను సదా కాపాడే ఈ స్వరూపంలో గణేశుడు సింహవాహనుడై విరాజిల్లుతాడు. ఈ ఆలయంలో ఉన్న మరో ఉపాలయం మూలరామ సన్నిధి. ఈ సన్నిధిని మంత్రాలయ రాఘవేంద్ర స్వామి నిలయంగా భక్తులు కొలుచుకుంటారు. ప్రహ్లాదుని అవతార పరంపరలో రాఘవేంద్రులు జన్మించారని ప్రతీతి. అందుకే యతీంద్రుల వారిని ప్రహ్లాద రాయలుగా భక్తులు వ్యవహరిస్తారు. ఈ కట్టడంపై నేత్రాకృతులు గోచరమవుతాయి. ఈ సన్నిధిని దర్శించిన భక్తుల యోగక్షేమాల్ని స్వామి స్వయంగా వీక్షిస్తాడని ఈ నేత్రాలు అంతర్లీనంగా సందేశాన్ని వ్యక్తపరుస్తాయి. ఈ ఆలయంలో ప్రధాన ఆలయం ముంగిట భారీ వేప వృక్షం నెలకొని ఉంటుంది. ఎన్నో సంవత్సరాల తరబడి స్వామివారి ప్రాంగణంలో ఉన్న ఈ నింబ వృక్షాన్ని అలాగే ఉంచి ఆలయ ప్రధాన మంటపాన్ని నిర్మింపచేశారు. రుద్రాంశ సంభూతుడైన ఆంజనేయ స్వామికి ఈ వృక్షం తన శీతల వాయు స్పర్శతో తాప ఉపశమనాన్ని కలిగిస్తున్నట్టుగా ఇక్కడ కొలువు తీరి ఉంటుంది. ఇదే ఆలయ ప్రాంగణంలో భక్తులకు అశ్వత్థ వృక్షం కానవస్తుంది. ఇది అత్యంత మహిమాన్వితమైనదిగా భక్తులు చెప్తారు. ఈ ఆలయ లోగిలిలో ఆలయానికి కుడివైపు జంటనాగ శిల్పాల్ని భక్తులు పూజించుకుంటారు. ఆలయ ప్రాంగణంలోనే మరో ప్రక్క నవగ్రహాలయం ఉంది. మానవుని జీవన గమనాన్ని నిర్దేశించే నవగ్రహాల దర్శనం సర్వ పీడా నివారణంగా భక్తులు చెప్తారు. ఆ కారణంగా భక్తులు నవగ్రహాల చుట్టూ భక్తి ప్రదక్షిణలు చేసి కైమోడ్పులు అర్పిస్తారు. ఇక్కడే మరో మందిరంలో ఉమామహేశ్వర లింగం, పార్వతీమాత, వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు కొలువయ్యారు. ఆలయం బయట రావి చెట్టు క్రింద నాగుల మూర్తులు కానవస్తాయి. హిందూపురం ఆంజనేయ సన్నిధానంలో హనుమ జయంతి వేడుకను ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి మంగళవారం, శనివారం స్వామికి విశేషమైన రీతిలో పూజాదికాల్ని, అభిషేకాల్ని కన్నుల పండువగా జరుపుతారు. పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన ఆంజనేయుడు అపూర్వ శక్తిమంతుడు. ఆంజనేయుడు అనగా రామభక్తి, వీరత్వం, శూరత్వం, జ్ఞానం, ధైర్యస్థైర్యాలు మూర్తీభవించిన దైవం. రుద్ర తేజంతో జగద్రక్షణకై అవతరించిన ఆంజనేయుడు శివుని అష్టమూర్తి స్వరూపాలలో ఒకడు. వాయువు ప్రేరణతో శివుని అంశ అంజనాదేవి గర్భంలో ప్రవేశించింది. ఆ అంశే ఆంజనేయ స్వరూపం. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా, జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా, జగదభివందన. హిందూపురం ఆంజనేయుని దర్శించుకోవడానికి భక్తులు ప్రతినిత్యం తరలి వస్తారు. విశేషించి మంగళ, శనివారాల్లో భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది. ఆంజనేయుడి దర్శన మాత్రం చేతనే సకల దురితాలు నివారితమవుతాయని భక్తుల నమ్మకం. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. హిందూపురం ఆంజనేయ స్వామి సన్నిధానంలో మధ్య సంప్రదాయ ఆగమ రీతిలో తంత్రసార ప్రకారం పూజాదికాల్ని అర్చక స్వాములు నిర్వహిస్తారు. ప్రస్తుతం ఈ ఆలయ రూపశిల్పి అయిన లక్ష్మప్ప వంశీకులైన 4వ తరం వారు అర్చకులుగా బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. వైశాఖ బహుళ దశమి అనగా హనుమ జయంతి వేడుకల్ని ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. అలాగే 1969వ సంవత్సరం నుంచి నిర్విరామంగా ప్రతి ఏటా ధనుర్మాస వేడుకల్ని ఇక్కడ జరుపుతున్నారు.
1982వ సంవత్సరం నుంచి నిరాటంకంగా శ్రీ సీతారామ కళ్యాణోత్సవాన్ని శ్రీరామనవమి నాడు వైభవంగా నిర్వహిస్తున్నారు. గ్రహ దోషాలున్నవారు ఈ స్వామి గర్భాలయం చుట్టూ 11 సార్లు ప్రదక్షిణ చేసి నిద్ర చేస్తారు. దీని ద్వారా గ్రహ దోషాలతో పాటు మనోవ్యాకులత తొలగి మానసిక ప్రశాంతత లభిస్తుందని భక్తుల నమ్మకం. రాముని సేవా రక్తుడవీవే, రాఘవ కార్య సక్తుడవీవే. రాముని సేవా రక్తుడవీవే, రాఘవ కార్య సక్తుడవీవే. రావణ మదమును అణచితివయ్యా, రావణ రామాయణంలో తన కోసం కాకుండా కేవలం పరహిత కోసం, లోక శ్రేయస్సు కోసం కార్యాల్ని నిర్వహించిన నిత్య చైతన్య స్ఫూర్తి ఆంజనేయుడు. స్వామి తన కర్తవ్యాన్ని నేటికి నిర్వహిస్తున్నాడు. నమ్మి కొలిచే భక్తుల పక్షం సదా వహిస్తూ వారి యోగక్షేమాల్ని వహిస్తున్నాడు. అందుకే హిందూపురం ఆంజనేయుడు అందరివాడయ్యాడు, ఆదుకునే దైవము, ఆపద్బాంధవుడయ్యాడు. శ్రీమద్ రామాయణంలోని సుందరకాండ తతో రావణ సీతాయాః అనే శ్లోకంతో మొదలై తవాపి శోకేన తదాభిపీడిత అనే శ్లోకంతో తకారంతో పరిపూర్ణమవుతుంది. తత్ అంటే బ్రహ్మ. హనుమంతుడు సాక్షాత్ పరబ్రహ్మస్వరూపుడు. పంచమహాశక్తుల సమన్వయ స్వరూపమే ఆంజనేయుడు. ధైర్యం, వాక్పటిమ, బలం, యశస్సు, బుద్ధి వంటి పంచమహాగుణాల్ని స్వామి అనుగ్రహిస్తాడు. ఆ స్వామి కృపా వైభవం మనపై సదా వర్ధిల్లాలని వేడుకుంటూ మరో క్షేత్ర సందర్శనంతో కలుసుకుందాం.